వెల్కమ్ బ్యాక్. ఏప్రిల్ 27 మొన్న రజతోత్సవ సభ జరిగింది ఆదివారం సాయంత్రం. ఆ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఎంతగా అభివృద్ధి చేశామో అంతగా దిగజార్చారు, నంబర్ వన్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 14వ స్థానానికి దిగజార్చారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నాశనం చేశారు అన్న విధంగా మాట్లాడినటువంటి విషయం తెలిసిందే. నిన్న దానికి కౌంటర్ అటాక్గా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఖజానాను లూటీ చేసి మాపై నిందలు వేస్తారా అండ్ అదేవిధంగా మంత్రులు కూడా వరుసగా కౌంటర్ అటాక్ దిగినటువంటి విషయం మనకు తెలిసిందే. కాంట్రాక్టర్లకు కావచ్చు, సర్పంచ్లకు కావచ్చు, బకాయిలన్నీ పెట్టిపోయి ఇప్పుడు ఈ 10 ఏళ్ల విధ్వంసాన్ని సెట్ చేయడానికే మాకు సంవత్సరం పట్టింది అన్న విధంగా మాట్లాడినటువంటి క్రమాన్ని మనం చూసాము. ఈ క్రమంలో ఇన్ని మాటలు, ఇన్ని విమర్శలు, ప్రతి విమర్శలు ఎందుకు వస్తున్నాయి అని అంటే హామీలు అమలు, వాటికి కావాల్సినటువంటి నిధులు సరిగా లేకపోవడం, ఇచ్చినటువంటి హామీలు టైంకు అమలు చేయకపోవడం, దాని అన్నిటికీ కారణం నిధులు అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ కిరణ్ యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. 10 ఏళ్లు లూటీ చేసి ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు మాపై నిందలేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఇది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట. మేడం గుడ్ మార్నింగ్ మేడం. ప్యానల్లో ఉన్నటువంటి జ్యోత్స్న గారు, మీకు, అమర్నాథ్ గారికి, అదేవిధంగా కిరణ్ గారికి, హెచ్ఎంపీ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 5,000 కోట్ల సర్ప్లస్ తోటి బడ్జెట్, అంటే వాళ్ళు ప్రకటించినటువంటి అంచనాల్లో 5,000 కోట్లు సర్ప్లస్ తోటి బడ్జెట్, రెవెన్యూ సర్ప్లస్ తోటి బడ్జెట్ ఉండే మేడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కూడా 2,000 కోట్ల సర్ప్లస్ తోటి, 2,500 కోట్ల సర్ప్లస్ తోటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సర్ప్లస్ అంటేనే అధికంగా ఉన్నట్టు. కాబట్టి ఆదాయం అధికంగా ఉన్న రాష్ట్రంలో ఎంతసేపు ఇది అప్పులు, బీమార్ రాష్ట్రం, క్యాన్సర్ రాష్ట్రం, రోగపు రాష్ట్రం అని చెప్పేసి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రజల్లోకి చెప్పడం కావచ్చు, మీడియాకు ప్రకటించడం కావచ్చు, చెప్పడం ద్వారా అసలు రాష్ట్ర అద్భుతంగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని అధోగతి చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి ఉంటాయంటే మేడం, ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా, అంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్లతోటి, నెక్స్ట్ వచ్చేసి మోటార్ వెహికల్ ట్యాక్సులతోటి, అదే విధంగా వ్యాట్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా రెండింటి మీద వ్యాట్ ఉంటుంది మేడం. ఒకటి వచ్చేసి పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి లిక్కర్ మీద వ్యాట్ ఉంటుంది. వీటితోటి ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు ఉంటాయి అధికంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ ద్వారా మనకు నిధులు, అది కేంద్రానికి కొంత, రాష్ట్రానికి కొంత, స్టేట్ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ జిఎస్టీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆదాయ వనరులు వచ్చేటువంటి, రాష్ట్రానికి నిధులకు సమకూర్చేటువంటి పరిస్థితి మేడం. ఎప్పుడైతే స్వయంగా ఆయననే ముఖ్యమంత్రి గారే ఏం చెప్పారు, వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు, అంటే మంత్రిమండలి మొత్తం కూడా ఆమోదించి కేబినెట్ ప్రవేశపెట్టినటువంటి 2,95,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెడితే దాంట్లోంచి మాకు 70,000 కోట్ల నిధులు సమకూరలేదని చెప్పేసి బడ్జెట్లోంచి ఫస్ట్, అంటే మా బడ్జెట్ అంచనాలను తగ్గిస్తున్నామని చెప్పేసి 30,000 కోట్లు తగ్గించి, తర్వాత ఇంకో 40,000 కోట్లు తగ్గించి, మొత్తానికి ఒక 70,000 కోట్లు తగ్గించి ఆ బడ్జెట్ను వాళ్ళు మళ్ళీ ఏదైతే మనం ఖర్చులు, అంటే పద్దు లేక మొత్తం కూడా ప్రవేశపెట్టడం జరిగింది మేడం. మరి అంత 70,000 కోట్లు తగ్గించుకున్నటువంటి వారు మరి నెక్స్ట్ బడ్జెట్లో వాళ్ళ కేటాయింపులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి హామీలు కావచ్చు, వీటన్నింటినీ తగ్గిస్తూ మరి తగ్గించాలి కదా మేడం. దాన్ని ఏం చేశారు, లాస్ట్ టైమే సర్ప్లస్ 5,000 కోట్లు ఉన్నప్పుడే వీళ్ళు 2,095 కోట్ల నుంచి 70,000 కోట్లు తగ్గిస్తే ఈరోజు 3,05,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది మేడం. అంటే నువ్వు 295కే చేరుకోలే, 3,05కి ఎట్లా చేరుకుంటాం అనేది ఈరోజు ప్రధాన సమస్య మేడం. అదేవిధంగా ఏవైతే సంక్షేమ పథకాలకు వీళ్ళు కేటాయించినటువంటి గత బడ్జెట్లో 46,000 కోట్లు కేటాయిస్తే దాంట్లో ఖర్చు పెట్టింది 24,000 కోట్లు మాత్రమే మేడం. నెక్స్ట్ ఈసారి బడ్జెట్ లో అయితే రాకేష్ గారు వివిధ పాలసీస్ మీరు చేసింది, ఈ 10 ఏళ్లలో చేసిన దాన్ని సెట్ చేయడానికి సంవత్సరం పట్టింది. అంటే అన్ని అంశాలను ఒక లైన్కు తీసుకురావడం కోసమే వివిధ పాలసీస్ తీసుకొచ్చినప్పుడు ఒక చిన్న డిప్ అనేది వస్తుంది, తర్వాత మళ్ళీ పుంజుకుంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి మాట. మేడం సరే, ఇప్పుడు దేశం మొత్తంలో జిఎస్టీ గ్రోత్ రేటు దాదాపుగా 6 to 7% ఉంటే
ఈ రాష్ట్రంలో జిఎస్టీ గ్రోత్ రేట్ 1% ఉంది. అదేవిధంగా మోటార్ వెహికల్స్ ఏవైతే వాటి మీద వచ్చే ఇన్కమ్ 1% మైనస్ ఉన్నది మేడం. రిజిస్ట్రేషన్ లో కూడా దాదాపుగా 2000 అంటే లిక్కర్ ఆదాయంలోనే 2000 కోట్లు తగ్గిందని చెప్పేసి స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రకటిస్తారు సభలో. అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కూడా మైనస్ లో ఉంది మేడం. నేనేమంటున్నా అంటే వ్యాట్ మైనస్ లో ఉండి నీకు ఆదాయం వచ్చేటువంటి జిఎస్టీలో గ్రోత్ రేట్ లేకుండా గ్రోత్ రేటుకి దానికైతే రాష్ట్ర ఆదాయానికి వ్యయాలకు సంబంధం లేదు కదా మేడం. అంటే రాష్ట్ర మనిషి యొక్క ఆర్థిక స్థితిగతులు జిఎస్టీని నిర్ణయం చేస్తాయి. అంటే నీ కొనుగోలు శక్తిని నువ్వు ఎంత కొంటున్నావు, ఎంత ఏమేమి పర్చేజ్ చేస్తున్నావు దాని మీదకే డిపెండ్ అయి ఉంటుంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో మైనస్ ఉన్నది. నువ్వు జిఎస్టీ గ్రోత్ రేట్ పెంచి చూపించు. రాష్ట్ర బడ్జెట్ కు నువ్వు రాష్ట్ర ఆదాయానికి జిఎస్టీకి సంబంధం ఏంది మేడం? జిఎస్టీ అనేది కొనుగోలు శక్తి కాబట్టి ఆ జిఎస్టీ అనే దాన్ని జిఎస్టీ గ్రోత్ రేటే లేదు. జిడిపి అనేది గ్రోత్ కనిపిస్తేనే కదా రాష్ట్ర ఆదాయం పెరిగేది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమైతున్నాయంటే జిఎస్టీ అనేది ఇంటర్ లింక్ ఉన్నప్పుడు దాంట్లోనే ఆదాయం. కిరణ్ గారు మీ సమాధానం తీసుకుంటా, అంతకన్నా ముందు అమర్నాథ్ గారి వర్షన్ కూడా తీసుకున్న తర్వాత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అన్న దానిపైన ఆ తర్వాత మీ సమాధానం తీసుకుంటా. అమర్నాథ్ గారు. మేడం, ముందుగా మన ప్యానెల్లోని మిత్రులకు అట్లాగే మీకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఆర్థిక పరిస్థితిని మీరు గమనించినట్టయితే తెలంగాణ ఆర్థిక పరిస్థితి 2014లో తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించినా కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం అప్పుడు బికాజ్ ఇట్ ఈస్ ఎ న్యూ స్టేట్, యంగ్ స్టేట్, 29th స్టేట్గా ఏర్పడ్డ తర్వాత పూర్తిగా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఏ పథకం తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వము డిస్పైట్ దట్ వీళ్ళు ఏం చేశారు మేడం 10 సంవత్సరాల్లో? సిగ్గుతో చెప్పుకుంటే ఒక ముఖ్యమంత్రి ఇంతకు ముందు కాలంలో, అంటే ఒక 15-20 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అని ఒక కాలం ఉంటుంది. అంటే చేబదులు, పైసలు లేవు నాయన కొంచెం పైసలు ఇయ్యి అని చేబదులు మనం ఫ్రెండ్స్ దగ్గర తీసుకుంటాం కదా మంత్ ఎండ్లో, అలాంటిది తీసుకోవాలంటే ముఖ్యమంత్రులు సిగ్గుపడుతుండే ఒకప్పుడు. ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే వారం వారం WMA హెడ్డింగ్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే సంవత్సరానికి దాదాపు 75-76 వేల కోట్ల రూపాయలు చేబదులు తీసుకోవడం కట్టడం, చేబదులు తీసుకోవడం కట్టడం. అసలు ఈ పద్ధతిలో ఆర్బీఐ కూడా అనేక రిపోర్ట్లలో అసలు ఇట్లా మీరు చెయ్యొద్దు, ఇది తప్పు సంస్కారం, ఇది తప్పు సంస్కృతి అని చెప్తే వాళ్ళు అట్లా చేశారని అనుకుంటే ఈ సంవత్సరన్నర కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరీ 3 రోజులకు ఒకసారి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాల్సిన అక్కర వచ్చింది. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే వీళ్ళు 2 ప్రభుత్వాలు వాళ్ళు 100 పాయింట్ల దగ్గర నుంచి 10 పాయింట్లకు తీసుకొస్తే ఈయన 10 పాయింట్ల నుంచి మనం -100కు తీసుకెళ్ళిండు రాష్ట్రాన్ని. ఎందుకంటే నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఏదైనా ఒక రాష్ట్రం ఆర్థికంగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా విధ్వంసం జరిగిన తర్వాత ఒక రకమైన రీక్యూపరేషన్ అంటామంటే మనము రీకవర్ చేసే ప్రయత్నంలో మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొని రావాలి. ఇంపల్స్ ఇన్వెస్ట్మెంట్ అంటాం ఎకనామిక్ లాంగ్వేజ్లో. అంటే మీరు తీసుకున్న సబ్జెక్టు చాలా లోతైన సబ్జెక్ట్ కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు యూజ్ సమ్ ఎకనామిక్ టర్మ్స్. ఆ ఇంపల్స్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయట్లేదు ఈ ప్రభుత్వము. కనీసం ఒక సిమెంట్ బ్యాగ్ కొనలేదండి, రైట్? వీళ్ళే శ్వేతపత్రము రిలీజ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. నా మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఈ 10 సంవత్సరాలు వాళ్ళు దారుణమైన విధ్వంసం చేశారు కాబట్టి వాళ్ళని ఇంట్లో పడుకోబెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరు గమనించినట్టయితే ఈ 16-17 నెలల కాలంలో ఒక్క మేజర్ ప్రాజెక్టు కూడా ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదండి. అన్ని పేపర్లకి ఏది కూడా ఒక లాజికల్ ఎండ్కు తీసుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు? మూసీ ప్రక్షాళన 150,000 కోట్లు అంటారు, సంకల్ప యాత్ర అని చాలా పెద్ద ఎత్తున ప్రకటిస్తారు. ఇప్పటివరకు డిపిఆర్ కు కన్సల్టెంట్ ఐడెంటిఫై చేయలేదు. అంటే డిపిఆర్ కూడా కాదు, డిపిఆర్ కు ఏ ప్రాజెక్ట్ అయినా ఎండ్ వరకు డిపిఆర్ కన్సల్టెంట్ ఐడెంటిఫై చేయకుండా మన ముఖ్యమంత్రి ఎందుకండి? మీరు నాకు ఇచ్చినా కూడా నేను 2 రోజుల్లో ఫైనలైజ్ చేస్తాము. మీకు ముఖ్యమంత్రి అంటే ఏంది? అంత పెద్ద బలము ఎందుకు? నేను ప్రాజెక్టు పట్టాలెక్కించమని అనట్లేదు, డిపిఆర్ కూడా అంటలేదు. నేను డిపిఆర్ కు కన్సల్టెంట్ ఫైనలైజ్ చేయలేదు ఇప్పటి వరకు. అది మన దౌర్భాగ్యం, వాళ్ళ పరిస్థితి. రెండో విషయం ఏంటంటే ఒక్క ప్రాజెక్టు, ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అన్నారు, ఒక గోడ కట్టలేదు మేడం. అక్కడ మీరు మహేశ్వరం వెళ్ళి చూడండి, అక్కడ ఫ్యూచర్ సిటీ అన్నారు, ఇప్పటివరకు ఒక సిమెంట్ బ్యాగ్ కొనలేదు మేడం. అంటే ఎట్లా ఆర్థికంగా ఎట్లా వనరులను సమకూర్చుకుంటారు, వెల్త్ క్రియేషన్ ఎట్లా జరుగుతుంది? ఒక ప్రాజెక్టు కూడా తీసుకోలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ పోనీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తెలంగాణ కోసము ఎప్పుడైతే 2014లో ఎంతనైతే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తా అని మాట ఇచ్చిందో అంతే సహకారం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ఇస్తామని సపోర్ట్ చేస్తూ ఉంటే, అన్ని ప్రాజెక్టులు ఇద్దామని సపోర్ట్ చేస్తుంటే వీళ్ళకు కనీసము ఒక డిపిఆర్ తయారు చేసి ఇవి కావాలి. మొన్నటికి మొన్న ఈ రోజు పేపర్లో మీరు చూడండి, ఈ రోజు ఈనాడు పేపర్లో ఇచ్చిన
అనేక ప్రాజెక్టులకు డబ్బులు ఇస్తూ ఉంటే అర్బన్ డెవలప్మెంట్కి కానీ ఎడ్యుకేషన్కి కానీ వాపసు వెళ్తున్నాయి. దాదాపు 1190 కోట్లు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ కరెక్షన్, ఇట్ హాస్ గాన్ బ్యాక్. ఈరోజు పేపర్లో ఉన్నది ఆ న్యూస్. అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులను కూడా ఖర్చు పెట్టే యోగ్యత లేనప్పుడు మరి ఎందుకు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే కేసీఆర్ను తిట్టరా వాళ్ళ ఇష్టం మేడం, అది వాళ్ళకున్న వాళ్ళ అనుబంధము అది వాళ్ళకు సంబంధించిన సబ్జెక్టు. కానీ ఇది రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన, నాకు మీకు మనందరికీ కూడా ఆయన ముఖ్యమంత్రి. మనందరి యొక్క ఆర్థిక ప్రగతి ఆయన యొక్క డిసిజన్స్ మీద ఆధారపడి ఉన్నప్పుడు ఇప్పటి వరకు 16 నెలల కాలంలో ఈ ముఖ్యమంత్రి గారు అసలు ఏ విజన్తో వెళ్తున్నారు, ఆయన యొక్క బ్రాండ్ ఏంది చెప్పడానికి అసలు ఎవరికి తోస్తలేదు. అంటే మైండ్కు అంత చిక్కుతలేడు ఆయన. ఆయనే వచ్చి ఏమంటాడు, నా బ్రాండ్ యంగ్ ఇండియా స్కూల్స్ అంటాడు. ఒక్కటి చూపించండి మేడం, అదేదో ఒక స్కూలు ఓపెన్ చేసి ఖతమి కాదు. పోలీస్ ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నదంటే చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు ఈ రోజు ఒక బొమ్మతో ఆడుకొని 2-3 రోజుల తర్వాత ఇంకో బొమ్మ కావాలని, ఇంకో 2-3 రోజుల తర్వాత ఇంకో బొమ్మ కావాలి, ఈ పరిస్థితిలో ఉన్నది. ఇది నేను స్టిల్ ఐఎమ్ గివింగ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. నేను ఇంకా మాల్ ఇంటెన్షన్ గురించి మాట్లాడతలేను. అంటే మీరు ఇందాక మాట్లాడుతున్నారుగా ఆర్థిక విషయంలో ఈ విధంగా మనం చేయలేకపోతున్నామేనా, లేకుంటే ఇంకా దానిలో ఏమైనా అవినీతి యాంగిల్ ఉందా అనేది ఇంకొక 1 yearలో తెలుస్తుందా, లేకుంటే 6 నెలలు తెలుస్తుందా మనకు తెలియదు. కానీ నేనైతే చాలా కేటగారికల్ గా ముఖ్యమంత్రి గారి మీద నా అలిగేషన్ తీసుకున్నటువంటి డెసిషన్స్ కావచ్చు, కొన్ని పాలసీస్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి యాక్సెప్టెన్సీ వస్తుంది, ఒక్కోసారి రాదు. 100% మేడం. ఇటువంటి క్రమంలో వచ్చినటువంటిది ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక లోతు మాత్రమే ఇప్పటి వరకు వచ్చింది. తర్వాత ఇది వన్స్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత బెటర్ గా ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖలోనే ఆల్మోస్ట్ ఎక్కువగా వాళ్ళు నష్టపోయినటువంటి ఒక విధంగా ఆ నష్టం అనకుండా ఆదాయం తగ్గినటువంటి విషయం అనొచ్చేమో. అంటే మీరు సింప్లిఫై చేయకండి దానిలో, ఎందుకు నేను అంటున్నాను మేబీ అంటే ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత లెక్క మార్చాలి అంటున్నారు. నేను వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం చెప్తాను. ఫిబ్రవరి వరకు వాళ్ళు ఆలోచించి, అంటే వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో బడ్జెట్ లో దాని నుంచే 16,000 కోట్ల రూపాయలు తక్కువ ఉన్నది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు ఏదైతే 11 నెలల కాలంలో ఎంతవరకు అయితే రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్, మిగతా అన్ని విషయాల నుంచి ఏదైతే రావన్నో దానికన్నా కూడా 2% తక్కువ ఉన్నది వాళ్ళ ఆదాయం. అంటే ఆదాయం పెరుగుతూ ఉంటే ఓకే, 1% పెరిగిందా 10% పెరిగిందా? ఇందాక మిత్రుడు కూడా చెప్తున్నారు జిఎస్టీ వసూలు చేయకుండా. అంటే ఈ ప్రభుత్వము అసలు ఏ పని చేస్తున్నదో అర్థమవుతలేదు. ఏ పని చేసినా దాని యొక్క రిఫ్లెక్షన్ కిరణ్ గారు చెప్పండి. ఆదాయం గణనీయంగా తగ్గించి గత ప్రభుత్వం మీద నిందలు మీరేస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు. ఒకటి మేడం, రాకేష్ గారైనా మన అమర్నాథ్ అయినా ఒకటి ఆడ విషయం. వాళ్ళు గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఫస్ట్ రాకేష్ గారిని మాట్లాడితే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అంతమంది ప్రభుత్వం ఏదైతే ఉందో సర్ప్లస్ బడ్జెట్ తోటి, అంటే మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ఆయనకు అప్పగిస్తే 10 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసంతో పాటు మిగతా అన్ని కోణాల్లో విధ్వంసం సృష్టించి చేసి వాళ్ళు లాభపడి ఇలా ప్రజల ఇంటికి పంపిస్తే మాకు చేతికిచ్చేది. మాకు చేతికిచ్చి 15 నెలలు కావచ్చు. 15 నెలల్లో మేము ఏం చేయలేకపోయినాం. అంటే వీళ్ళు 10 సంవత్సరాల్లో కూడా ఒక్కరోజు వాళ్ళు చెప్పిన హామీల గురించి మాట్లాడితే మీ ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడే పసిపిల్ల కదా, ఇప్పుడే మేము పుంజుకుంటున్నాం కదా అని చెప్పి 10 సంవత్సరాలు ఆ మాటలు చెప్పిన వాళ్ళు ఇవాళ మమ్మల్ని 15 నెలల్లో ఏం చేయలేదని మాట్లాడుతున్నారు మేడం. అయ్యాల మేము మిగులు బడ్జెట్ తో ఇస్తేనేమో వాళ్ళు ఏం చేయలేకపోయారంట. ఇవాళ మొత్తం అప్పుల కుప్పగా ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా చేసి ఇస్తే మాత్రం మేము మాత్రం అన్ని 15 నెలల కాలంలో ఓవర్ నైట్ లా 24/7 లో మొత్తం అన్ని చేసేయాలంట. అన్ని ఏంది గాలిలో మేడలు కట్టాలా? మీరు కట్టినట్టు ఏది కాళేశ్వరం కూలింది కదా, గాలిలో పేక మేడలా కడితే కూలిపోయింది కదా. మేము కూడా అట్లే 15 ఈ సర్ప్లస్ బడ్జెట్ ఏంటిదండి, ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అంటే వెళ్ళేటప్పుడు వాళ్ళేమి ఇచ్చెళ్ళారు, మీరేమి ఇచ్చెళ్ళారు, మీరు ఇచ్చినప్పుడు అప్పు అసలు లేదా, ఇప్పుడు మాత్రమే అప్పు ఉందా, అప్పుడు ఆదాయం ఎంత, ఇప్పుడు ఆదాయం ఎంత, ఈ లెక్కలు వద్దా? లెక్కలన్నీ టెక్నికల్ గా లెక్కలన్నీ మాట్లాడుకోవచ్చు మేడం. వారు చెప్పిన దానికి చెప్తున్నా. మిగులు బడ్జెట్ తో అంటే అప్పులు ఇంకా మన రాష్ట్ర ఖజానాల్లో డబ్బులు మిగిలించి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. అది సర్ప్లస్ బడ్జెట్. అంటే ఇప్పుడు ఏంటంటే 7 లక్షల కోట్ల అప్పు, అంటే మనం మైనస్ లో పోయినాం. ఇంకా మిగులు బడ్జెట్ కాదు, మైనస్ లో పోయి అసలు పైసలే లేవు. అంటే ఏ నెల కానేలా మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 18,000 కోట్లు వస్తే ఇక వాటి నుంచి అటు చదరాలి ఇటు చదరాలి తప్ప మిగులు బడ్జెట్ అనేది లేదు. మేము ఇచ్చినప్పుడు మాత్రం మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినాం అనేది దాని అర్థం. ఇప్పుడు టెక్నికల్ గా అప్పుడు ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఎంత లెక్కలు మాట్లాడుకుంటూ పోతే ఈ 2 గంటలు కూడా డిబేట్ సరిపోదు. కానీ వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో చేసింది ఏంటి, అప్పుడు ఎంత అప్పులైనాయి, ఎందుకైనాయి అని మాట్లాడితే ఇప్పుడు మేము 15 నెలల కాలంలో ఏం చేయలేకపోయినాం అని ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళంతా? అంటే మేము జిఎస్టీ కొనుగోలు అంటే ప్రజల నుంచి కొనుగోలు శక్తిని మేము కొనొద్దని చెప్తున్నామా? ఎక్కడ మిస్ అవుతుంది?
ఎందుకు జిఎస్టీ మీరేమంటున్నారో అని ప్రశ్నిస్తున్నాము. కొనొద్దనడం కాదు. ప్రభుత్వం కూడా కొనాలి కదా, ప్రభుత్వం ఎందుకు చేతగాని ప్రభుత్వము? అరే అమర్నాథ్, నువ్వు మాట్లాడితే నేను అమర్నాథ్ గా రెస్పెక్ట్ చేస్తా, కానీ బీజేపీ పార్టీగా మాట్లాడితే నేను ఇంకా చెత్తగా మాట్లాడదు. ఎందుకంటే మీ మొత్తం భారతదేశంలో ఉన్న బీజేపీ రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉన్నదో, ఎంత పరిస్థితులు ఎంత పేదరికంలో ఉన్నాయో, ఆ రాష్ట్రాలు ఎంత పేదరికంలో ఉన్నాయో అవన్నీ మాట్లాడుతూ అంటున్నా. తిండి కూడా పెట్టే పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతాను. ఏదో వచ్చింది కదా, అవకాశం వచ్చింది కదా అని ఏది పడితే అది మాట్లాడక కాస్త మేము అంటున్నాం జిఎస్టీ ప్రజల నుంచి కొనుగోలు శక్తి తగ్గిపోయింది మేడం. ఎందుకు తగ్గిపోయింది? మీరు గతంలో ఇప్పుడు లిక్కర్ నుంచి 2006 లిక్కర్ నుంచి ఆదాయం తగ్గిందని రాగించారు. అంటే మీలాగా మీ ప్రజల్ని తాగుబోతులు చేయాలా? అడ్డగోలుగా ఇస్తారు ఇచ్చిన రెస్టారెంట్లు, బార్లు, వైన్స్ లు పర్మిషన్లు ఇచ్చేసి అది మొత్తం రెవెన్యూ రాబట్టి. కిరణ్ గారు అప్పుడు ఎలా నడుస్తున్నాయో ఇప్పుడు అలానే నడుస్తున్నాయి. ఇంకా రేటు కూడా పెరిగినట్టున్నది, అవన్నీ పక్కన పెట్టండి. నేనేమంటే మేడం, అంటే వాళ్ళు గతంలో గత 10 సంవత్సరాలు ఎన్ని బార్లకు ఎన్ని వైన్స్ లకు పర్మిషన్లు ఇచ్చారో మీకు తెలుసు. అంటే ఇప్పుడు మేము కూడా అదే విధంగా వైన్స్ ని బార్లు ఎవరు తగ్గించారు అంటున్నా? రాకేష్ గారు తీసుకుంటా, నేను అడిగేశాను క్వశ్చన్. మీరు పెంచిన అంటున్నా, మేము అడ్డగోలుగా పెంచలేం కదా. ఈ 15 కాలంలో అడ్డగోలుగా పెంచలేం కదా. రేట్లు పెంచేది అంటారు, అది కంపెనీ వల్ల రేట్ ఇస్తే దాన్ని బట్టి మేము తప్ప మొత్తం రాష్ట్రానికి కావాలని పెంచలే కదా. ఇది అడ్డగోలుగా మేడం ఏది పడుతుంది ఇట్లా ఇస్తారు. గతంలో మీరు ధరని తీసుకొచ్చారు. ఏమనకంటున్నా, ధరణి తీసుకొచ్చి తప్పు ధరగా ఎంత మంది రైతులు గాని ప్రజలు గాని ఎంత ఇబ్బందులు పడ్డారో తెలుసు. ఆ రోజు మొత్తం ఒకరికి భూముల ఒకటి కబ్జాలు ఉంటే పేరు ఇంకొనుకుంటది. మీరు తీసుకొచ్చి మొత్తం ఎక్కడెక్కడ భూములు వదిలిపెట్టిపోయిన వాళ్ళు కూడా వచ్చి మా భూములు ఉన్నాయని చెప్పి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు భూభారత్ చట్టం తీసుకొచ్చిన భూభారత్ ఒక చట్టం తీసుకొచ్చి దాంట్లో అన్ని పొందుపరచాలంటే కాస్త టైం పడుతుంది. ఈ లోపు రిజిస్ట్రేషన్లకు కానీ లేకపోతే కొనేటోళ్ళు అమ్మటోళ్ళు కానీ సరైన చట్టం వచ్చిన తర్వాతే కొందామన్న నాకు ఆలోచనతో మేబీ ఆ రియల్ ఎస్టేట్ అమ్మేటోళ్ళు కొనేటోళ్ళు కూడా కొంచెం ఆగి ఉండొచ్చు. ఇప్పుడు ఈ రెండు అంశాలు కిరణ్ గారు మీరు అడగనివ్వాలి. కిరణ్ గారు మద్యం గురించి మాట్లాడినప్పుడు ఓకే, గతంలో ఉన్నటువంటి వాటికి సంబంధించి ఏమైనా అంటే మద్య నియంత్రణ కోసం మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అందుకోసం మద్యం ఆదాయం తగ్గిందా? ఒకటి. రెండో విషయము అయితే ఈ భూభారతి ముఖ్యంగా ఈ చట్టం వస్తుంది, వీటికన్నా కూడా ఈ హైడ్రాకు సంబంధించి మూసీకి సంబంధించి కొన్ని డెసిషన్స్ తీసుకున్నటువంటి క్రమంలో ప్రజల్లో భయం ఉంది, ఎక్కడ కొనాలన్నా భయపడుతున్నారు, ఇది ఉండేదో పోయేదో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంది అన్న భయంతో కొంటలేరు అనేది ఒకటి వినిపిస్తోంది. ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ఏమన్నా ఒకటి భూభారత్ ఇప్పుడు జనాలు మీరు అన్నట్టు హైడ్రా వచ్చింది ఇంకేదో వచ్చిందంటే ఒకటి హైడ్రా వస్తే ప్రజలకు మంచిదిగా మేడం. కరెక్ట్ గా ఇప్పటికి కాదు 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా ఆయన భూమి ఎవరైతే కొనుక్కుంటారో అది కరెక్ట్ చూసి కొనుక్కుంటే అది ఎవరు దాని దగ్గరికి వచ్చి ముట్టుకోలేరు కదా. ఇలా అడ్డగోలుగా ఎడబడితే ఆడ తక్కువ వస్తుంది కదా అని లేఅవుట్ చేసేసి మీరు పర్మిషన్లు ఇచ్చేసి గతంలో చేసినట్టు గవర్నమెంట్ అన్ని తప్పులు తనఖీ చేసేస్తే గతంలో రేపు మా గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉంటుంది, రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకో స్కీమ్ తీసుకొచ్చి ఇప్పుడు పర్మిషన్ లేని అనఫిషియల్ లేఅవుట్ అని మళ్ళీ కూలగొట్టాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఎవరో ఒకరు దాన్ని హైదరాబాద్ సిటీలో తెలంగాణ కాపాడటానికి ఏదో ఒక స్కీమ్ తీసుకురావాల్సిందే. కొంచెం సరే మీరు మమ్మల్ని అందరి ప్రజలు తెచ్చినా గానీ రాబోయే భవిష్యత్తుకి మాత్రం ఖచ్చితంగా ఒక సెక్యూర్ ప్లేస్ అనేది ఉంటుంది. దానికోసం ప్రజలు చూస్తున్నారు. అంటే ప్రజలు కొనేటప్పుడే మంచి దగ్గర అంటే అన్ని పర్మిషన్లు అఫీషియల్ ఉన్నాయి కొనుక్కుంటే మంచిది. మేము అనఫీషియల్ లేఅవుట్ అనేది తీసేసే పరిస్థితి ఉన్నది, తీసేస్తున్నాము. ఇప్పుడు ఇంకోటి అన్నారు మూసీ ప్రాజెక్ట్ అన్నారు. మూసీ ప్రాజెక్ట్ అంటే వారు అమర్నాథ్ మాట్లాడుతున్నారు, మొత్తం అనౌన్స్ చేశారు కానీ ఇంతవరకు ఏమీ రాలేదని. మేము ఒకటే అంటే మూసీ ఏదో నైట్ కలర్ రాగానే తెల్లారి తీసుకొచ్చి పెట్టేసి ఇంకా అయిపోయింది స్టార్ట్ చేసుకుని చెప్తే కాదు మేడం. మూసీ తీసుకురావాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, అక్కడ ఉన్న ప్రజలు చుట్టుపక్కల ప్రజలు ఇవన్నీ చూసుకోవాలంటున్నా. ఆయన అంటుంటే కన్సల్టేటివ్ కూడా డిసైడ్ ముఖ్యమంత్రి గారే సంకల్పయాత్ర సంకల్పయాత్ర నీకు తెలియదు అమ్మగా. సంకల్పయాత్ర రోడ్ చేసిండు. ప్రజలకు మూసీతోని ఎంత నష్టం వస్తుందో తెలిపడానికి ప్రజల కోసం ప్రజల మద్దతుతోటి మేము యాత్రలు చేసినాం, మీటింగ్ పెట్టినాం, ప్రజలకు అర్థం వివరించినాం అసలు ఏమైతుంది, మేము ఎందుకు చేయాలనుకుంటున్నాం. అయితే కిరణ్ గారు ఈ చేసే ప్రక్రియలో సీక్వెన్స్ ఎక్కడో తప్పిందేమో. ఎందుకంటే ముందుగా ఇవ్వాల్సినటువంటి ఆ మార్కింగ్ అంతా ఇవ్వడము వాటి వల్ల ప్రజల్లో భయం అయితే వచ్చింది కదా. ఇవన్నీ లేకుండానే ఇంకా కూలగొట్టేస్తారు చేస్తారు అన్నటువంటిది ముందుకెళ్లడం. మరోవైపు వాటికి సంబంధించి సెంట్రల్ ను కూడా అడిగారు, కేంద్రాన్ని కూడా నిధులు అడిగారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి పునరుజ్జీవానికి సంబంధించి ఆల్మోస్ట్ 20 నుంచి 25 కోట్లు ఏదో అడిగినట్టున్నారు. సో ఇది మొత్తం ప్రభుత్వమే పెట్టుకోకుండా పార్ట్నర్షిప్ లోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే చేద్దామని అనుకున్నారు.
సో ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు సెంట్రల్ నుండి మీకు ఏం రావాలన్నా డిపిఆర్ ఇవ్వాలి, అవేం లేకుండానే మార్కింగ్ పెట్టడము, మార్కింగ్ ఎందుకు పెడతారు మేడం? మార్కింగ్ పెట్టింది మూసి పునర్జీవనం కోసం మార్కింగ్ వేరు, హైడ్రా మార్కింగ్ వేరు మేడం. మీరు హైడ్రా మార్కింగ్ కోసం రెండింటికి పెట్టి భారతీయ జనతా పార్టీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే ఆపారు మేడం. రెండింటికి పెట్టారు, పెట్టారు. నేను ఏమంటున్నా మేడం, మార్కింగ్ అంటే ఇప్పుడు మూసి కాలువ ఉంది, కాలువ మట్టి మీరు ఇప్పుడు మీరు కేంద్రాన్ని పోయి నిధులు అడగాలంటే మీరు మూసి ఎట్లా చేయాలనుకుంటారు అనేది ఒకటి. ఈ డిపిఆర్ కంటే ముందు కూడా జనరల్ గా ఓవరాల్ గా అసలు ఏం చేయాలనుకుంటారు అనేది ఒకటి అయితే చెప్పాలి కదా. ఏం చెప్పకుండా మాకు డబ్బులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి, మీరు తీసుకుపోయి ఏదో చేస్తామంటే కాదు కదా. మేము మూసి ఇక్కడ ప్రజలందరినీ మీ డబ్బులు మాట్లాడుతున్నాం. నేను మీరు చెప్పిందే మాట్లాడుతున్నా. ఏం సబ్జెక్ట్ అడిగిందే చెప్తున్నాం అంటున్నా. ఏం చెప్తున్నాం అనేది ఇప్పుడు కోసి పక్కన ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి, మాకు ఐడియా ఉండాలి కదా. అక్కడ ఏం ఐడియా లేకుండా. వెల్కమ్ బ్యాక్ రాకేష్ గారు. మేడం, ఇప్పుడు ప్రధానంగా ఏదైతే మన చర్చ జరుగుతున్నటువంటి ఆర్థిక అంశాల గురించి చర్చ జరిగినప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ ఒక అవకథ చదువుకొని వస్తుంది, ఆ అవకథను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మనం అడిగింది ఏంటంటే కొనుగోలు శక్తి ఎందుకు పడిపోయింది అని చెప్పేసి, అంటే జనరల్గా జిఎస్టీ ఎందుకు పడిపోయింది, కొనేటోడు ఎందుకు ధైర్యం చేయలేకపోతుండో, కొత్త కారు కొందామంటే ఎందుకు ధైర్యం చేయలేకపోతుండు, లేకపోతే ఒక కొత్త ప్లాట్ కొందామంటే ఎందుకు ధైర్యం చేయలేకపోతుండు. అంటే గతంలో ఏదైనా పోతే అడిగితే ఏదైనా బంగ్లా కొనని అంటే ఒక ఫ్లాట్ కొనని, కొత్త ఫ్లాట్ కొననికి పోతే ఐటీ ఎంప్లాయో లేకపోతే ఎవరైనా సామాన్య ఎవరైనా ఓనికి పోతే ఏమని అడిగేటోళ్ళు, బాబు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉందా, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందా, ఎన్ఓసి సర్టిఫికేట్ ఉందా, కరెంట్ మీటర్ అప్లై చేసిర్రా, డొమెస్టిక్ కరెంట్ మీటర్ వచ్చిందని అడిగేటోరు జనరల్ గా ఏదైనా బిల్డింగ్ పోతే. ఇప్పుడు ఏమంటున్నారు అంటే హైడ్రా పర్మిషన్ ఉందా, మూసీ పర్మిషన్ ఉందా అని అడిగే కాడికి వచ్చింది. అంటే ఎంత భయభ్రాంతులను చేశారో మీరు అర్థం చేసుకోండి. ఎస్ రైట్, నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చెరువు పక్క పంట ఉంటే హైడ్రా రావాలి, కానీ ఓపెన్ ప్లాట్లలో కూడా హైడ్రా వస్తా అంటే ఎట్లా జరుగుతుంది మేడం? నేనేమంటానంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసు గవర్నమెంట్దే, రెవెన్యూ ఆఫీసు గవర్నమెంట్దే. అవి రెండు పర్మిషన్ ఇచ్చిన తర్వాత, జిహెచ్ఎంసీ ఆఫీస్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత, మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఇది ప్రభుత్వ భూమనో లేకపోతే ఇది హైడ్రా ఇక్కడ ఇంతకుముందు చెరువు ఉండేనో కుంట ఉండేనో కూలగొడితే ఎట్లా మేడం? తప్పకుండా ఉన్నప్పుడు ఒకటి. ఇప్పుడు ఏంది నేనేమన్నా అనేది ఏంటంటే, ఫర్ సపోజ్ మూసీ రివర్ ఫ్రంట్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం, సంతోషం, తీసుకోండి, కాదనట్లేదు. దానికి ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేయండి. ఇంతవరకు ఇది మూసీ పరివాహక ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూలగొట్టబడతాయి, లేకపోతే హైడ్రా అన్నారు. ఎస్, తప్పకుండా హైడ్రా గురించి చెరువులు కుంటలు హైదరాబాద్లో గివి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి ప్రభుత్వ భూములు, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు. ఈ కుంటలలో ఏది బఫర్ జోన్లలో లేకపోతే ఎఫ్టిఎల్ జోన్లలో ఎవరు కూడా నిర్మాణం చేపట్టద్దు. వాల్దా యాక్ట్ కావచ్చు, లేకపోతే ఏది హైడ్రా యాక్ట్ కావచ్చు, ఏదైనా ఒక యాక్ట్ని చూపించి గివి ప్రాంతాల్లో ఉన్నాయని ఒక డిక్లరేషన్ చేయండి. ఆ ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ చేసుకోనికి అయితే కదా మేడం. కానీ అది గతంలో మీకు వచ్చినటువంటి ఆదాయం కావచ్చు, మీరు తెచ్చినటువంటి ఆదాయం కావచ్చు, ఇష్టం వచ్చినట్లు రిజిస్ట్రేషన్స్ చేయడం వల్లే వచ్చినటువంటి ఆదాయం అది. ఇప్పుడు క్లియర్గా వెళ్తున్నాం, పక్కాగా వెళ్తున్నాం, ముందు ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా ఉండేటువంటి రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. సో అందుకోసం ఈ గ్యాప్ అనేది వస్తుంది అని చెప్పేదే వాళ్ళ ఉద్దేశం. నేనేమంటున్నానంటే తప్పకుండా మేము ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేసినామనో లేకపోతే యాడ్ చేసినాం మేడం. మేము పర్ఫెక్ట్గా ఏదైతే మేము చేసినటువంటి ధరణి యాక్ట్లో మేము పర్ఫెక్ట్గా దాని రిజిస్ట్రేషన్ ఏ విధంగా పెట్టామంటే, యాక్చువల్గా ఏమైందంటే మేడం, ఒక 1 minute నాకు టైం ఇవ్వాలి. ఎందుకు అడుగుతున్నా అంటే, జనరల్ గా గతంలో సరే ఎందుకంటే మీరు చెప్పలేరు కాబట్టి నేను చెప్తున్నా. భూభారతి అనేది 4 మండలాలనే తీసుకున్నారు, రాష్ట్రం మొత్తం తీసుకోలే. ఇంకా దాని గురించి తర్వాత చెప్తాను. కిరణ్ గారు ఒక్క నిమిషం, రాకేష్ గారు 1 minute. కిరణ్ గారు, ఇప్పుడు ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. June 2 నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అయితే నడుస్తోంది మేడం. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, గతంలో ఏమైతుందంటే ల్యాండ్ కొని దాన్ని మొటేషన్ చేయాలి మేడం. ల్యాండ్ ఏమో కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అవుతుండే, మళ్ళీ మొటేషన్కి రెవెన్యూ ఆఫీస్కి పోవాలి. మొటేషన్ చేయాలంటే మళ్ళీ పైసలు కట్టాలి. అంటే దానిలో ఆ పైసలు ఎందుకు కట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేసేటోళ్ళు, ప్లాటింగ్ చేసి అమ్మేసేటోళ్ళు మేడం. అమ్మేసినప్పుడు రిజిస్ట్రేషన్ కాగితాలేమో ఓనర్ పేరు మీద ఉంటాయి, ఎవరైతే ప్లాట్ కొనుక్కున్న వాళ్ళ పేరు మీద ఉంటాయి. రెవెన్యూ ఆఫీసర్లేమో ఆ భూమి ఆ పట్టదారుని పేరు మీదనే ఉంటుంది అన్నట్టు. ఎవరైతే దాన్ని
కొనుగోలు చేసి అది వాళ్ళు అమ్మిర్రో వాళ్ళ పేరు మీద ఉంటుంది, ఎందుకంటే మొటేషన్ కాలే కదా. కానీ ఆ సిస్టమ్ లేకుండా ఇప్పుడు ఏం చేసి డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అండ్ మొటేషన్ రెండు కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంఆర్ఓకే అది రైట్స్ ఇవ్వడం జరిగింది మేడం, అగ్రికల్చర్ ల్యాండ్కి. అదే విధంగా అర్బన్ ఏరియాలో ఐడెంటిఫై చేసిన ల్యాండ్లు ఏవైతున్నాయో అర్బన్ ఏరియా ఐడెంటిఫై చేసిన ల్యాండ్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ సిస్టమ్ కు లేకపోతే కమిషనర్ తోటి కోఆర్డినేషన్ లో పెట్టడం జరిగింది మేడం. దాంట్లో కూడా ఏవైతే ఉన్నాయో బ్యాన్ జోన్స్, బఫర్ జోన్స్ అవన్నీ రాకేష్ గారు ఇప్పుడు ఉన్న భూభారతిలో కూడా అందులో ఉన్నవి పూర్తిగా తీసేసినట్టు ఏం చెప్పట్లేదు వాళ్ళు. లైక్ మ్యుటేషన్ అనేది ఏదైతే అక్కడ బెటర్గా ఉందో దాన్ని తీసుకున్నాం. ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయి, ఇటువంటి సమ్ లిటిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి, కబ్జాదార్ కాలం కొన్ని ఏవైతే ఉన్నాయో అటువంటి కొన్ని యాడ్ అయ్యాయి, కొన్ని తీసేసాయి. మ్యుటేషన్ అనేది అది వాళ్ళు కూడా అంటున్నారు కదా. సో మిగతావి ఏం బాగాలేదో దాని గురించి ప్రస్తావించండి. రైట్ మేడం. ఇప్పుడు ఏమైతుందంటే మేడం, ఫర్ సపోజ్ నేను ఇప్పుడు మా పెద్దపల్లిలో ఉన్నా మేడం, మా విలేజ్ లో రోడ్ సైడ్ ల్యాండ్ ఎంత లేదన్నా కానీ గతంలో అంటే మొన్నటి వరకు ఒక 1 year బ్యాక్ వరకు 1.5 year బ్యాక్ వరకు 4 కోట్లు 2 కోట్లు 4 కోట్లు అట్లా 2-3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు అమ్మకాలు జరిగినాయి మేడం. ఇప్పుడు ఒక 2 ఎకరాల భూమి నాకు రోడ్ సైడ్ ఉంది మేడం. ఆ రోడ్ సైడ్ ఉన్న భూమిని ఒక 2 కోట్లు వేసుకున్నాను, 4 కోట్లు. 4 కోట్ల భూమిని నేను ఒకరికి కౌలుకి ఇచ్చిన అనుకోండి, కౌలుకి ఇచ్చినప్పుడు కబ్జాదారు కారంలో ఆయన ఎక్కుతాడు. ఒకసారి కౌలు యాక్ట్లో ఆయన ఎంటర్ అయిన తర్వాత ఆయనకు ఏమైతుంది, రెంటల్ యాక్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇంట్లో మనం కిరాయి కొంటేనే కాల్ చేయాలంటే నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి. కబ్జాదారు కారంలో ఆయన ఎక్కిన తర్వాత నేను అమ్ముకోవాలన్నా లేకపోతే నేను ఏదైనా ఇంకో కౌలుదారుని మార్చాలన్నా కానీ కష్టంతో కూడుకున్న పని. కాబట్టి నేను ఏం చేస్తా, ఇప్పటిదానికి కౌలుకి ఇచ్చినటువంటి భూమిని కూడా నేను కౌలుకి ఇచ్చుడు బంద్ చేస్తాను. లోపడి పోయినా కానీ ఇప్పుడు 30-40 లక్షలకైతే తక్కువ లేదు మేడం. ఆ లేనటువంటి భూమిని నేను నా 2 కోట్ల భూమినో లేకపోతే నా 30 లక్షల భూమినో నేను కంప్లీట్ గా నేను వాళ్ళ కౌలుకి ఇవ్వాలంటే వాళ్ళు ఎప్పుడైతే అది కబ్జాదారుడు కాలంలో ఎక్కనికి నేను ఎందుకు ఇంట్రెస్ట్ చూపించాను మేడం, నాకు అవసరం లేదు కదా. నా పని ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఒక 4 ఎకరాలు ఉంది మేడం మీ ఊళ్ళే. కబ్జాదారు కాలంలో నీ పాస్బుక్ లైన్ ఎక్కుతా అంటే నువ్వు ఊకుంటారు మేడం, మీరు ఊకోరు. కాబట్టి ఏం చేస్తారు, మీరు కౌలుకి ఇచ్చుడు పని చేస్తారు. కిరణ్ గారు ఏదో సబ్మిషన్ కంప్లీట్ కానివ్వండి. నేనేమంటాను, ఎప్పుడైతే ఇప్పుడు జోస్న గారు వాళ్ళ ఊర్లో భూమిని కౌలుకి ఇచ్చుడు బంద్ చేసిర్రో, ఆ భూమి మీద 4 ఎకరాల భూమి మీద ఆధారపడేటువంటి కౌలుదారు నష్టపోతాడు. అదే విధంగా ఆ భూమిలో చేస్తున్నటువంటి వ్యవసాయ కూలీలు నష్టపోతారు, వ్యవసాయం కూడా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి తద్వారా కబ్జాదారు కాలంతో కిరణ్ గారు ఒక లైన్ మీరే చెప్పాలనుకుంటే ఒక లైన్ లో చెప్పండి. అమర్నాథ్ చేస్తారు మేడం. ఏమంటారు రాకేష్ గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ భూములు కూడా కౌలుకు గానీ వ్యవసాయం చేయడానికి ఇయ్యలేదు, కాగితం రాసి లేదన్న పరిస్థితులు చెప్తున్నారు. ఇది ఎంత వరకు ఇది కరెక్ట్ మీరు ఆలోచించుకోవాలి. ఒకసారి చూద్దాం ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఒకసారి మనకు క్లారిటీ వస్తుంది. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఒక విషయం చెప్పి మీకు ఇచ్చేస్తా. అంటే ఈ లెక్కన అసలు వీళ్ళకి అసలు దాని మీద అవగాహన లేదు. ఓకే ఒకసారి అమర్నాథ్ గారు ఇప్పుడు ఎక్కువగా ఆదాయం తగ్గింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వాటిలోనే. ఇక్కడ 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. కిరణ్ గారు ఫైనల్ కన్క్లూడింగ్ సమాధానం మీతోనే క్లోజ్ చేస్తాం మన డిబేట్. ఖచ్చితంగా ఫైనల్ గా మీకే ఇస్తా అవకాశం. అమర్నాథ్ గారు, అంటే ఆదాయం తగ్గడంలో గణనీయంగా ఇప్పుడు 4-5 ఉన్నా కూడా జిఎస్డిపి ఒకటి, జిఎస్టీ వసూళ్లకు సంబంధించి ఒకటి, అట్ ద సేమ్ టైం వాహనాల కొనుగోలు శక్తికి సంబంధించి ఒకటి, మద్యం కావచ్చు, అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్స్కి సంబంధించి ఇక్కడ పర్టికులర్గా మెజారిటీ పోర్షన్ అనేది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచే ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో ఒకటి ప్రభుత్వం నుంచి చెప్తోంది, ముఖ్యంగా ఈ భూభారతి అనేది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అయిన తర్వాత బెటర్గా ఉంటుంది, క్లారిటీతో ఉంటుంది అని చెప్పేసి ఒకటి. లేదు విపక్షాలు మాట్లాడుతుంది ఏంటి, ఈ హైడ్రా మూసి ఇదేదైతే ముందుకు తీసుకొచ్చారో దీంతో భయం వల్ల అని చెప్పేసి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు ఆదాయం పెంచుకోవాలంటే మీరు అన్నట్టు ఈ 4-5 మార్గాలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి మేడం. ఇక్కడ ప్రధానమైన ఆదాయ వనరు గవర్నమెంట్కి ఏమవుతుందంటే, ఒకటి వ్యాట్, 2 జిఎస్టీ మేడం. దీస్ ఆర్ ద స్టేట్ ట్యాక్స్. దీస్ ఆర్ కాల్డ్ రెవెన్యూ. మిగతాది అప్పులు, అంటే క్యాపిటల్ రిసీట్స్ అంటాం మనం. అంటే బడ్జెట్లో 2 భాగాలు ఉంటాయి, ఒకటి రెవెన్యూ రిసీట్స్, ఒకటి క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రిసీట్స్ను మనం ఏం చేస్తాం, వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ లేకుంటే ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు కానీ ఇట్లాంటి వాటికి ఎక్స్పెండిచర్ చేస్తాం. క్యాపిటల్ రిసీట్స్ అంటే మనం తీసుకొచ్చే లోన్స్ కావచ్చు, లేకుంటే పెద్ద లోన్స్ తీసుకొస్తాం చూడండి కార్పొరేషన్స్ పేరు మీద, అవిటిని తీసుకొచ్చి మనము పెద్ద ప్రాజెక్టులు మనం కడతాం. అది ఇప్పుడు దేశం మొత్తం మీద చూసినట్టయితే కోట్ల రూపాయలు పెట్టి భారత్మాల, సాగర్మాల అని అద్భుతమైన రోడ్లు మొత్తం నేషనల్ హైవేస్, ఎక్స్ప్రెస్ హైవేస్, ఎకనామిక్ కారిడార్స్ కడుతున్నాం. కోట్ల రూపాయలు. అదేం సామాన్యమైన విషయంగా, అది చాలా పెద్ద ప్రాజెక్టు.
సో దాని గురించి అప్పులు తీసుకొస్తాము, పీపీపీ మోడల్లో వేస్తాము, ప్రైవేట్ కాంట్రాక్టర్స్తో ఇన్వెస్ట్ చేయిస్తాము, తర్వాత టోల్ ద్వారా వాళ్ళకు వసూలు చేసేటట్టు ఇదంతా ఒక స్కీమ్. అసలు ఇట్లాంటి స్కీమ్ను ఇప్పటి వరకు ఒక స్కీమ్ను కూడా పట్టాలెక్కించకుండా ఈ 16-17 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏమైనా 50 సంవత్సరాలు ఉందనుకుంటున్నారా? వాళ్ళు ఏంది ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న ఆయన జానారెడ్డి గారిని కలిసిన తర్వాత మాట్లాడుతూ 20 సంవత్సరాలు నేను రాజకీయంలో నువ్వు 20 సంవత్సరాలుగా 50 సంవత్సరాలు ఉండు, ఇంకా దేవుడు చల్లగా మీకు జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ 20 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నట్టు ఫీల్ అయితే ఎట్లా? మీకు ఇచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు చక్కగా ప్లాన్ ప్రకారము తెలంగాణ అభివృద్ధికి మీరు యంగ్ అంటే అండ్ ఇది మాట్లాడడం కూడా టూ ఎర్లీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చెప్తున్నా నిన్న మాట్లాడినటువంటి విషయాల్లో అంటే ఇప్పుడిప్పుడే ఈ 10 ఏళ్ల దానికి సంబంధించి 10 నెలలు పట్టింది సెట్ చేయడానికి. ఇకపై చూడండి లాస్ట్ చివరి 6 నెలలకు సంబంధించి అప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది అప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది ఇప్పుడు మాట్లాడడం అనేది చాలా త్వరగా ఎన్నికలు వచ్చే కన్నా 6 నెలల ముందు అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. తీసుకున్నటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ అయిన తర్వాత అప్పుడే మీకు అభివృద్ధి ఎట్లా కనిపిస్తోంది, పాలన ఎలా ఉందని అప్పుడు మీరు డిసైడ్ చేద్దరు. ఆయన మాటలు వింటుంటే నాకు నవ్వాలో ఏడవాలో అర్థమవుతలేదు మేడం. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అంటే వెరీ సీరియస్, చాలా గర్హనీయమైన చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. ఒక ముఖ్యమంత్రి ఎనీబడి ముఖ్యమంత్రి ఎవరైనా ఏ పార్టీ అయినా సంబంధించి ఒక ముఖ్యమంత్రికి అవకాశం వచ్చినప్పుడు 100 రోజుల కాలంలో అతి త్వరలో ఆయన యొక్క విజన్ ఏంది, ఆయన అసలు దేని గురించి ఆదాయ మార్గాలు కానీ లేకుంటే రాష్ట్రాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారనే ప్రజలందరికీ, పారిశ్రామికవేత్తలకు, వరల్డ్ వైడ్ ఉన్న ఇన్వెస్టర్స్కు అందరికీ ఒక క్లారిటీ రావాలి. ఇప్పటివరకు మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా? పోనీ కిరణ్ గారికి ఏం క్లారిటీ వచ్చిందో అడగండి. ఎవరికి ఏం క్లారిటీ లేదు. అది ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. మొన్నటికి మొన్న ఆ యంగ్ ఇండియా స్కూల్ ఓపెనింగ్ సెరమనీలో నేను 16 నెలల పోలీస్ స్కూల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఓపెనింగ్ సెరమనీలో ఆయనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను ఇప్పటివరకు అసలు నేను దేని గురించి అంటే అందరు అడుగుతున్నారు, అందరికి క్లారిటీ రావట్లేదు, సో నా బ్రాండ్ యంగ్ ఇండియా అని ఆయనే చెప్పుకున్నాడు. అంటే ఆయనే చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితుల్లోకి ఎందుకు రావాలి? ఎందుకు ఆయన ఒక డైరెక్షన్లో ఆలోచించలేకపోతున్నాడు? ఎందుకు రోజుకొక విషయం కొత్త విషయాలు మాట్లాడుతున్నాడు? ఒక్కటి కూడా లాజికల్ ఎందుకు తీసుకెళ్ళలేదు మేడం. నేనేమంటారు, ప్రజలు ఏమంటున్నారంటే ఈరోజు ఏ విషయాన్ని కూడా అటు అవినీతి ఆరోపణలను లాజికల్ ఎందుకు తీసుకురాడు, ఆయన అభివృద్ధి పనులను లాజికల్ ఎందుకు తీసుకురాడు, సంక్షేమ ఫలితాలను లాజికల్ ఎందుకు తీసుకురాడు, దేన్ని కూడా ఒక లాజికల్ ఎందుకు తీసుకురాకపోతే ప్రజలందరూ ఆయన డెడ్ అండ్ సీఎం అంటున్నారు. ఎందుకంటే ఈ రోజు మీరు నేను జస్ట్ గివ్ మీ 10 seconds జోస్నా గారు, దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం పెంచాలి. ఆ రాష్ట్రంలో ఆదాయం పెంచాలంటే ప్రతి నెలకొకసారి ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ పెట్టేసి అందరూ ఆదాయ వనరులను పెంచండి అని చెప్తున్నాడు. అసలు పెంచడానికి పెద్ద అవరోధమే ఈయన. ఎందుకంటే ఈయన అసలు ఏ విజనో ఎవరు చెప్పలేకపోయేసరికి ఎవరైనా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు మేడం? ఇప్పుడు ఈయన 3 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఇన్వెస్టర్స్ మొత్తం దేవోస్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొస్తున్నా చెప్పారు. అన్ని కలిపి 2024-25 అన్ని కలిపి ఎన్నో లక్షల కోట్లు. ₹1 వచ్చిందా మేడం దాని నుంచి? ₹1. అన్ని లక్షల కోట్లు వద్దు నాకు. ₹1 పలానా చోట డిప్లాయ్మెంట్ అయింది, లేకుంటే పలానా కంపెనీ వచ్చింది, పలానా స్టార్ట్ చేసింది. అసలు ఎన్ని మాటలు మాట్లాడారు మేడం? JSW ఎనర్జీ అని చెప్పారు, తర్వాత గోధి మీడియా అని అదంతా అది దాన్ని ఏమంటారు, అది ఫ్రాడ్ కంపెనీ అని తెలిసింది. తర్వాత వెబ్ వర్క్స్ అని ఇంకొక ఫ్రాడ్ కంపెనీ. అమెజాన్ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా ఆపేసారు మేడం కొత్తూరు దగ్గర. మీరు వెళ్ళి చూడండి. నేను ఏవి కూడా ఆధారాలు లేకుండా మాట్లాడతాను. కొత్తూరు దగ్గర అమెజాను ఎక్స్పాన్షన్ 60,000 కోట్లతో ఎక్స్పాన్షన్ ప్లాను ఇప్పటి వరకు వాళ్ళు కనీసం ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు. ఎందుకు కొట్టలేదు? ఈ రాష్ట్రాన్ని చూస్తే పారిశ్రామికవేత్తలు ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ఏందో ఇవన్నీ అర్థమవుతలేదు. మీరు ఏ పారిశ్రామికవేత్తతోనైనా మాట్లాడండి, పారిశ్రామికవేత్తలు మాట్లాడితే వి విల్ వెయిట్ అండ్ వాచ్. ఒక కాంట్రాక్టర్ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ కాంట్రాక్టర్ ఒక రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ మాట్లాడుతూ 6 నెలల కాలంలో ఒక్క ఫ్లాట్ అమ్మలేదండి. నేను 22 ఏళ్ల నా కెరియర్ లో ఫస్ట్ టైం ఈ 6 నెలల్లో ఒక్క ఫ్లాట్ కూడా అమ్మలేదని చెప్పి వాపోతున్నారు వాళ్ళు. పెద్ద రియల్ ఎస్టేట్ నేను అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ నేను సపోర్ట్ చేస్తున్నా అనుకోకండి. నేనేమంటే ఆదాయం పెంచుకునే మార్గాల అన్వేషణ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ రోజుకి ఒకసారి రివ్యూ పెట్టేసి ఆదాయం పెంచాలి అంటే మేడం జోస్నా గారు ఒక మాట అమర్ గారికి యాడ్ చేస్తూ 27 మంది ఎవరైతే డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్ ఉంటారో ఎక్సైజ్ శాఖ వాళ్ళకు నోటీసులు ఇచ్చారు మేడం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమన్నా నోటీసులు ఇచ్చారంటే మీ దగ్గర ఆదాయం పడిపోయింది, ఇంకా ఎక్కువ మందు తాగిపోయారు అని చెప్పేసి, లిక్కర్ సేల్స్ పెంచుర్రు అని చెప్పేసి డైరెక్ట్ గా నోటీసులు ఇచ్చారు మేడం. నేను చెప్తున్నా అన్అఫీషియల్ గా అఫీషియల్ గా చెప్తున్నా. అంటే నేను ఏమంటున్నా తాగిపియరా అని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టార్చర్ చేస్తుంది మేడం ఈ కాంగ్రెస్ పార్టీ. కిరణ్ గారు జోస్నా గారు
సరే ఇప్పుడు రాకేష్ అన్న ఏదో ఆయన మాట్లాడిందంటే తాగిపిస్తారా తాగిపోయారా అని నోటీస్ అంటే ఏ ప్రభుత్వం అయినా జనాల్ని తాగిపిస్తారా తాగిపోయారా అని పబ్లిక్ ఆఫీసర్లకి నోటీస్ ఉంటదా అంటే సేల్స్ పెంచమని ఉన్నది నీకు నోటీస్ పంపియన్నా ఇప్పుడు రాకేష్ అన్న నోటీస్ వచ్చింది గాలికి నోటీస్ పంపియమంటావా మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసి అఫీషియల్ గా చెప్తున్నా మాట్లాడకన్నా గాలికి మాట్లాడారు మీరు గాలి ప్రభుత్వం చెప్పబ్బా నువ్వు 27 మంది డిస్ట్రిక్ట్ కమిషనర్ నోటీసులు పంపించిన ఉగాది రోజు గౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడితే కేసీఆర్ గారు ఇచ్చా అమ్ముకున్న బయట ప్రజలందరూ తాగిపోతాని కిరణ్ గారు తారా చౌదరి ఇంట్లో పట్టుబడ్డాలం కాదు ఎవడు పట్టుబడలేదు మాట్లాడకు కిరణ్ గారు రాకేష్ గారు నేతల వ్యక్తిగత మాట్లాడితే ఊరుకోము ప్రతిష్ట దిగజార్చేలాగా మాట్లాడుకోకండి ప్లీజ్ దయచేసి మీ లీడర్స్ గురించి కిరణ్ గారు ఒక్క నిమిషం ఓకే పర్మిషన్ ఇచ్చారా కిరణ్ గారు మేడం జోష్న గారు ఉగాది రోజు 50 బార్ అండ్ రెస్టారెంట్ పర్మిషన్ ఇచ్చిరా ఇలా చెప్పు కిరణ్ గారు మేడం ఒకటి ఇప్పుడు రాకేష్ గారు కొంచెం గౌరవంగా మాట్లాడితే మంచిది ఏదైనా ఉంటే టెక్నికల్ నోటీసులు ఇచ్చినట్టు తాగిపోయామని నోటీసులు ఇస్తారు ఎక్కడన్నా ఆదాయం అంటే దాని మీనింగ్ ఏంది దాని అనాలిసిస్ ఏంది అనేది అడుగుతా తప్ప తాగిపోయి జనాలు తాగరని అడుగుతారు ఎవరన్నా ఈయన మాట్లాడితే చెప్తున్నా మీ ప్రభుత్వం ఒక్క నిమిషం రాకేష్ గారు కన్క్లూడింగ్ రావాలి ప్లీజ్ ఎందుకంటే మనకు సమయం కూడా లేదు కిరణ్ గారు మీరు కిరణ్ గారు అడగండి ఏ ఆదాయాలు నెక్స్ట్ 3 ఏళ్ళు ఉన్నది కదా 3 ఏళ్లలో ఏ ఆదాయాలు క్వశ్చన్ అదే ప్లీజ్ దయచేసి కిరణ్ గారు ఇప్పుడు ఇప్పటి వరకు మీకు సెట్ చేసుకోవడానికే టైం సరిపోయింది ఓకే అయితే ఈ 3 ఏళ్లలో ఏ ప్రాతిపదిక ముందుకెళ్ళబోతున్నారు ఎలా ఆదాయం పెంచబోవడం కాదు సెట్ చేయడం అంటే ఇప్పుడు తగ్గిన ఆదాయం మళ్ళీ ఆ దగ్గరికి తీసుకురావడానికి మీ దగ్గర ప్లాన్స్ ఏంటో ఒక్క 1 minute లో చెప్పండి ప్లీజ్ మేడం ఒకటి వీళ్ళిద్దరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా 15 నెలల కాలంలో ఏం చేయలేదు ఆదాయం పడిపోయింది రెవెన్యూ పడిపోయింది గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏమి చేస్తలేదు ఆ బీజేపీ ఆయన అక్కడ కూర్చొని అసలు ఏమి చేస్తలేదు సీఎం ఒక్కనే అటు ఇటు తిరుగుతున్న విషయం చెప్తా ఉన్నాడు ఆయన మీరు గమనించాల్సిన 15 నెలల కాలంలో చాలా ప్లాన్స్ చేసినాం చాలా స్కీమ్స్ తీసుకొచ్చినాం చాలా వెల్ఫేర్ కానీ లేకపోతే ఫ్యూచర్ సిటీ అని కానీ మూసీ కానీ లేకపోతే యంగ్ ఇండియా స్కూల్స్ అని కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ ఇలాంటి ఇంకా తర్వాత రేజింగ్ తెలంగాణ పేరుతో మొత్తం ఇన్వెస్టర్ 2 లక్షల కోట్ల అన్న రాకేష్ అన్న అని అందుకే చెప్పిన నువ్వు కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినా కొంచెం గౌరవంగా ఉంటే బెటర్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ కిరణ్ గారు ఈ అంశం పైన ఇంకా మున్ముందు చాలా సార్లు మనం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు మీరు సెట్ చేయడానికే టైం పట్టింది అని అంటున్నారు మేబీ చివరి 6 నెలలు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వస్తుంది ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది ఏంటి అన్నది అప్పుడు మళ్ళీ చాలా సార్లు మనం మాట్లాడుకునే అవకాశం వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు కిరణ్ గారు రాకేష్ గారు అండ్ థ్యాంక్ యూ అండి అమర్నాథ్ గారు ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం తాగదు